అయిపోయింది అయ్యా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది మామ కూడా వ్లాగ్స్. వన్స్ అగైన్ వచ్చేసినాం. ఈరోజు మా అల్లుడికి 21 days ఫంక్షన్. అదే మన దాంట్లో అంటాం కదా, నేమింగ్ సెరమనీ అంటాం, పేరు పెట్టడం అంటాం, ఉయ్యాల వేయడం అంటాం, అట్లా చేస్తున్నామండి ఈరోజు మా ఇంట్లో. అండ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నైట్ ఉంటుంది. సో మేము అందుకే డిసైడ్ అవుతున్నాం, ఉయ్యాల కొనాలి, ఉయ్యాల కొనలేదు, డెకరేట్ చేయాలి. చుట్టాలు వచ్చినారు, ఆల్రెడీ లోపల బెడ్రూమ్లో ఉన్నారు. నేను మా కూడా డిస్కస్ చేస్తున్నాం, తెచ్చుకుందాం. అక్కడికి వెళ్ళినాక బొమ్మలు కొనియద్దు, ఇవన్నీ కొనియని అనొద్దు, నువ్వు ఓన్లీ ఉయ్యాల కొనడానికి వెళ్తున్నాం తమ్మని కోసం అని చెప్పిన. తను సరే అన్నది. చూడాలి ఇక ఏమంటుందో. వెళ్తున్నాం, తీసుకురావడానికి వెళ్తున్నాం. ఉయ్యాలలు తిరిగినాం 2-3 షాపులు బిఫోర్ ఆన్లైన్ చెక్ చేసినాం, బట్ బాగాలేవు. ఇక్కడ మళ్ళీ తీసుకుంటాం, ఎట్లా ఉంటే చూద్దాం. తెలిసిన షాప్ ఉన్నట్టు తెచ్చేసాం ఇక్కడికి. తను ఫస్ట్ ఎంటర్ అవ్వగానే తను ఫస్ట్ బొమ్మలు చూసింది, ఇవి అవి అవి ఇవన్నీ, బట్ ఏమి ఇప్పలేదు. అది బొమ్మ గుట్టం బొమ్మ కావాలన్నది చూస్తున్నాం. వెళ్తున్నాం, లోపల అన్ని బొమ్మలే ఉన్నాయి. కిడ్స్ చాలా అంటే చాలా, మొత్తం కిడ్స్ స్పెషల్ షాప్ అది. ఓన్లీ ఫర్ స్టేషనరీ ఐటమ్స్ అండ్ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. చెప్పినాం తనకు, మాకు ఇయ్యాల ఉంది ఫంక్షన్, అది అలా చూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఆన్లైన్లో ఉన్నాయంట, అండ్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న ఫొటోస్ చూపిస్తాడు ఫోన్లో కొన్ని, అవి కూడా ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఉంటాయో అనుకుందాం. అని బాగానే ఉన్నాయి, పర్లేదు. మనం అట్లీస్ట్ ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం చెక్కతోనే కట్టిన ఉయ్యాలంటున్నాం. ఇట్లా వచ్చిన డిజైన్ ఇప్పుడు 3-4 డిజైన్ ఉన్నాయి. మాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఇది ఎట్లా అంటే వాటికి టాప్ పైన కూడా మనం ఫ్యాన్ కింద పెట్టినప్పుడు గాలి సరిగ్గా తాకకుండా ఉండడానికి కూడా సేఫ్టీగా ఉంది. అట్లా ఏమన్నా కంట్లో ఏమడకుండా కూడా పైకి టాప్ ఉంది లేయర్. ఇది ఏదేమి తీసుకున్నది చూసినాం, అన్ని సైజు అవన్నీ చూసుకున్నాం. మొబైల్లో ఉన్నట్టు అదేనా అంటే అదే అన్నాడు. మాట్లాడుకున్నాం, తీసుకున్నాం. అదే చూసి మొత్తం చెక్ చేసిన, బాగానే ఉన్నది. తను ఇది బెలూన్స్ కావాలి, బెలూన్స్ కూడా తీసుకున్నాం. తనకేం బొమ్మ కావాలని అయితే ఆ లొల్లి చేసాం. ఆఖరికి తనకు కూడా ఒకటి తీసుకున్నాం, అది చూపిస్తాను, బొమ్మ ఏంటో చూపిస్తాను. చిన్న సర్ప్రైజ్. అది ఒక ఫ్రాక్ టైప్ ఉంటుంది. తను అన్నీ ఉన్నాయి అక్కడ ఉన్న షాప్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 20% అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, యానిమల్ నేమ్స్, యానిమల్ ఏమో అన్నీ అంటే అన్నీ ఉన్నాయి. గన్స్. ఆఖరికి ఒకటి సజెస్ట్ చేసిన షాప్ అయినా ఇది, అది సౌండ్ వస్తుంది, చిన్న సాంగ్ పెట్టుకుంటా ఎట్లా ఉంటుంది అది. ఇది తీసుకున్నాం ఆల్రెడీ. ఏదో ఒకటి ఇప్పించే వరకు అక్కడ వెళ్ళలేదు. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఉయ్యాల కాస్ట్ వచ్చేసి 2200 ప్లస్ ఈ బొమ్మకి 500 అంట. చూడండి, ఆ బొమ్మ ఆఫ్టర్లో బొమ్మకి 500 చూసుకుని ఎంత కాస్ట్ ఉందో. తీసుకున్నాం ఆల్రెడీ. డిస్కౌంట్లో 2700 అయితే 2400కే ఇచ్చిండు రెండు కలిపి. థ్యాంక్ యూ చెప్పేసినాం ఆయనకి. తీసుకున్నాం, అవన్నీ తీసుకొని వచ్చేసినాం. మీరు వచ్చిన సరదాగా అండి. వస్తే పక్కనే పానీపూరి బండి ఉంటుంది ఇక్కడ. మా పానీపూరి అండి, పానీపూరి తిందామని ఇక్కడ ఆగిన. పానీపూరి కూడా తీసుకున్నాం, ఆల్మోస్ట్ తిన్నాం. తను ఒక 2-3 పీసులు తింటే చిన్న స్వీట్ పానీపూరి అది తిన్నాం. ఇంటికి తెచ్చేసినాం. ఇక మా కజిన్స్ వచ్చినారు. కజిన్స్ దాన్ని డిస్మాంటిల్ చేసి దాన్ని ఫిట్టింగ్ చేయాలి. అది కొంచెం ఉల్టా సీదా ఇస్తారనమాట. అది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అది కొంచెం సౌండ్ వస్తుంది, కిరుకుమని సౌండ్ వస్తుంది. అవన్నీ చెక్ చేసుకోవాలి. అవి స్క్రూస్ ఉంటాయి, అన్నిట్లో ఫిట్ చేసేసుకోవాలి మనం. ఇట్లా దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడో డిస్టర్బ్ చేస్తుంది తను. ఎక్కడ సరిగ్గా పని కానియదు, ఏ పని చేయనియదు. చూడండి, అప్పటిలోపు మా ఇంట్లో వాళ్ళు లేడీస్ ఇట్లా బెలూన్స్, ఫ్లవర్స్ రెడీ చేసుకున్నారు వాళ్ళు. నేను చెప్పిన టాప్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ వచ్చినా కూడా డైరెక్ట్ బేబీస్కి కళ్ళకు తగ్గకుండా అది ఉన్నదన్నమాట. అది అవసరం, చాలా అవసరం అది. అండ్ తెలుసు మా తెలంగాణ స్టైల్లో ఏముంటుంది, చిన్న ఫంక్షన్ అనే మటన్, చికెన్ కామన్ అన్నీ మా మమ్మీ రెడీ చేసేసింది ఆల్రెడీ. ఆనియన్స్ కట్ చేసింది బగారా రైస్ కోసం. చూడండి, ఇది చికెన్, అది ఉయ్యాలు రెడీ అయిపోయినది.
ఉయ్యాల రెడీ అయిపోయింది. దాన్ని ఆల్రెడీ దాన్నే తను ఒక బేబీ ఇచ్చిన డాల్ తెచ్చి అందులో వేసి తను ట్రయల్ చేసింది ఆల్రెడీ. ఆ బేబీకి ఉయ్యాల అని చెప్పి సాంగ్ కూడా వాడుకుంటా తను ట్రయల్ చేసింది ఆల్రెడీ. చూడండి. యా టోటల్ ఇది మేక్ ఓవర్ టోటల్ మా ఇంటికి. డెకరేషన్ క్లాత్ ఉన్నది మా ఇంట్లో. ఇలా చిన్న చిన్న ఏమైనా ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి ఇలా మనం డెకరేట్ చేసుకుంటాం, ఇది పెట్టేసుకుని. యాక్చువల్గా కొంచెం పెద్దగా చేద్దాం సెరమనీ ఉండే. ఇదే సేమ్ టైంలో ప్యారలల్గా వేరే ఫంక్షన్ వచ్చి మా బావ వాళ్ళ ఫ్యామిలీకి. సో వాళ్ళు అక్కడ అది చాలా ఇంపార్టెంట్, దానికి మూవ్ అయిపోయి ఇది కొంచెం డిలే, అంటే 3 monthsలో చేసుకోవచ్చు, 6 monthsలో చేసుకోవచ్చు అని అన్నసరికి ఇది అనేది కొంచెం ప్రొలాంగ్ చేసి, అంటే లాంగ్ మళ్ళీ కొంచెము నెమ్మదిగా చేసుకుందామని కొంచెం డిలే. మా మమ్మీ బగారా రెడీ చేసేసినది. బగారా తెలిసి కదా మన తెలంగాణ చేయాలంటే చిన్న ఫంక్షన్ ఉన్నది, ఏమేమి ఉంటాయో ఒకసారి కమెంట్ చేయండి. ప్రైస్ కమెంట్లో చెప్పండి మనం ఏమేమి తీసుకుంటాము. ఇది మన తెలిసిన ట్రెడిషన్. ఈ పసుపు పెట్టుకోవడం చిన్న ఫంక్షన్ అన్న కానీ 21 days ఫంక్షన్ అంటే మనకు పెద్దగా అయ్యేది ఏముంటుంది. ఎట్లా అంటే పూజారి వచ్చి మనం పూజ చేసేది ఏముంటుంది. ఎట్లా అంటే కొంచెం ఫార్మాలిటీ. ఉయ్యాలు వేసినప్పుడు నేమింగ్ సెల్ మనం పెట్టుకొని ఉయ్యాలు వేయడం అంతవరకు. మన ఇంట్లో వాళ్ళం గ్యాదర్ అవుతాం, చుట్టాలు. మా సిస్టర్ కాబట్టి మా బావ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ దగ్గర ఉన్న వాళ్ళు. జస్ట్ నార్మల్గా 10-20 members ఆఫ్ పీపుల్ అంతే, పెద్దగా ఏముండదు కదా. చిన్నగా అందరం గ్యాదర్ అయ్యి కొత్త బట్టలు పెట్టుకుంటాం. కొత్త బట్టలు పెట్టేసుకొని ఇట్లా కాళ్ళకి పసుపు, లేడీస్ ఎవరు ఉంటే బాయ్స్ ఏముంటే జస్ట్ ఇట్లా మేకవర్ అంతే. బొట్టు పెట్టేసుకొని ఉయ్యాల్లో అట్లా పసుపు పెట్టేసుకుంటాం. డెకరేషన్ సెటప్ అది హాల్లో కూర్చోబెట్టుకొని చిన్న క్లాత్ ఇట్లా బట్టలు పెట్టేసుకుంటారు. ఎవరికి కావాల్సిన బట్టలు, ఎవరు తెచ్చిన బట్టలు, చుట్టాలు తెచ్చిన రిలేటివ్ తెస్తారు కదా, బట్టలు పెట్టేసుకుంటారు. ఫస్ట్ బట్టలు నేనే పెట్టాలి కాబట్టి మా బావకి నేనే పెట్టేస్తున్నాను అన్నమాట. బొమ్మది కానీ. సో అందరికి బొట్టు పెట్టేసి మేము బట్టలు తెచ్చినాం. యాజ్ వెల్ యాజ్ సిల్వర్ తెచ్చినాం. అల్లుడు చెప్పడం మర్చిపోయిన, అల్లుడు యా బేబీ బాయ్ అల్లుడు. ఇంకా తన నేమ్ ఇంకా తర్వాత చెప్తాం. నేమ్ అనేది సస్పెన్స్. నేమ్ కొంచెం లెటర్స్, వర్డ్స్, నేమింగ్ సెరమనీ వేరే ఉన్నది. ఇంకా ఇది జస్ట్ ఫార్మాలిటీ అనమాట. ఇది అట్లా జస్ట్ ఏదో చేయాలి, పడగొట్టవద్దు, చిన్నది మన ట్రెడిషన్, ఫ్యామిలీ ట్రెడిషన్ అన్నట్టు ఉంటుంది కదా, అట్లా చేసినాం అనమాట. నేను పడగొట్టవద్దు. మా అమ్మాయికి కూడా డ్రెస్ తెచ్చినాం, మా సిస్టర్కి, మా అల్లుని కూడా తెచ్చినాం డ్రెస్. సిల్వర్ మొలతాడు ఉంటారు కదా, సిల్వర్ మొలతాడు, భీమక్కడాలి అంటారట, వాళ్ళ నాన్నమ్మ తెచ్చింది. భీమక్కడాలు ఏమేమి ఇంకా తెచ్చారు. ఇక చుట్టాలు ఇవన్నీ తను ముందు ఒక 3 months వరకు తను కొంచెము చూసి కొంచెం రెస్పాండ్ అయ్యే చూసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఏదో చిన్న ట్రయల్ చేస్తున్నామండి. మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి. యాగో సిల్వర్ తనకి కూడా చిన్న రింగ్ తెచ్చినాము. మా బ్రదర్ తను కూడా డ్రెస్ తీసుకొచ్చి తను వేసుకున్నాడు. ఇక వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ కూర్చొని చిన్న ఫార్మాలిటీ. అప్పుడు బాబును ఉయ్యాల్లో వేస్తారనమాట. ఇంతే, పెద్ద ఏముండదు ఈరోజు. ఎవరైనా ఇంతే, నాకు తెలిసి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా సరే మ్యాక్సిమం మన తెలుగు స్టేట్స్లో ఇదే ఉంటుంది. పెద్దగా ఏం చేసేది ఏముండదు. మన ఫంక్షన్లో చేసినట్టు ఇదే. కొంచెం ఫంక్షన్లో ఇంకొంచెం పాష్ ఉంటుంది. ఇది మన ఇంట్లో కదా, ఇంట్లో మనకు నచ్చినట్టు ఏదో మనకు కొద్దిపాటి ఉన్న చుట్టాల మధ్యలో చేసుకుంటాం. తను ఉయ్యాల్లో వేసేసినాం. ఇప్పుడు మనము తెలుసు కదా, యాక్చువల్లీ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మా మమ్మీకి రాదు, మా బావ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ రాదు. అది ఉయ్యాల సాంగ్ అంట. అదేమో సాంగ్ ఇక మా వాళ్ళకి తెలిసినట్టు మొబైల్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, సౌండ్ పెట్టి ఏదో చేసినారు. ఎవరన్నా తెలిసిన సాంగ్ ఉంటే ఎవరన్నా కమెంట్లో పెట్టండి. ఆ సాంగ్ నేమ్ ఏంటిదో కమెంట్లో రాయండి దయచేసి. మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మొబైల్లో పెట్టుకొని మా వాళ్ళు దాంతోపాటు కోర్స్ ఇచ్చి హమ్ చేసినారు అంతే. మా వాళ్ళకి నిజంగా రాదు. మా మమ్మీకి వచ్చిన 2 lines వచ్చింది. తను ఏదో అట్లా ఇంతే. 21 days ఫంక్షన్ సెరమనీ అంటే ఇంతే. అండ్ తెలుసు కదా, దీని తర్వాతకి ఇది ఇట్లా ప్యారలల్గా అవుతుంటే దీని పక్కన ఇంట్లో డాడీ వాళ్ళు, మామ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే బాయ్స్ ఏం చేస్తామో చెప్పండి. నాది కూడా కమెంట్లో చూసిన వాళ్ళు, వీడియో ఫుల్ చూసిన వాళ్ళు ఉంటే, ఎవరు ఇట్లాంటి ఫంక్షన్ చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి. బాయ్స్ మనం ఏం చేస్తాము. ఆల్రెడీ సైడ్గా నడుస్తుంది అది. మేము కూడా కొద్దిసేపు ఇక్కడ టైంపాస్ చేసి మేము కూడా స్టార్ట్ చేసినాము. అండ్ ట్రెడిషన్ తెలుసు కదా, మనం ఇలాంటి దావత్ ఉందంటే మనకు కళ్ళు ఉండాల్సిందే. కళ్ళు తెప్పించుకున్నాం విలేజ్ నుండి.
యా ఎండ్ అండి, ఇది అయిపోయింది. అది లాస్ట్ ఎండ్ అంటే ఇట్లా బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే అది సంథింగ్ ఆచారం అంట మనకి, ట్రెడిషన్ అది ఉన్నది. అండ్ థ్యాంక్ యూ, ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెరీ మచ్ థ్యాంక్ యూ, చాలా అంటే థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది మామ కూడా వ్లాగ్స్. ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ.